ఒకప్పుడు పూర్తిగా అటవీ ప్రాంతము. ఈ ప్రాంతాన్ని వేణూతల అని పిలుస్తారు. ఇక్కడ 1000 నూతులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ వేణూతులు ఉన్నటువంటి ప్రాంతానికి కాటమరాజు తన పశు సంపదను కాపాడుకోవడం కోసం తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నీరు కూడా అందుబాటు లేని పరిస్థితి అయినప్పుడు కుదిరితే 6 ఆమడలు చెదిరితే 12 ఆమడలుగా ఉన్నటువంటి వారు పశు సంపద ఆమడ = 12 కిలోమీటర్లు ఆ లెక్క ప్రకారంగా లెక్కేస్తే కుదిరితే 72 కిలోమీటర్లు చెదిరితే 144 కిలోమీటర్లు ఉన్నటువంటి పశు సంపదను కాపాడుకుంటూ విజయనగరం ప్రాంతం నుంచి ఇక్కడ దాకా నల్లమల ఫారెస్ట్లో వచ్చినటువంటి రాజుగారు వారి పూర్వీకులు వంశస్థులు అందరూ కూడా ఇక్కడ స్టే చేసిన తర్వాత కొంతకాలానికి ఇక్కడ కూడా నీరు లేని పరిస్థితి ఏర్పడినట్టుగా ఆ పరిస్థితుల్లో ఆవులు జీవాలన్నీ చనిపోతున్న విషయాన్ని గమనించుకొని కాటమరాజు స్వామి తాను కూడా దీనికి ఆత్మహత్య చేసుకుందాం అన్నటువంటి పరిస్థితుల్లో ఒక పెద్ద ఆయుధం తీసుకొని ఆత్మహత్యకు ఆకాశంలోకి వేసినట్టుగా అది తిరిగి వచ్చేటప్పటికి కాటకోటేశ్వర స్వామివారు ప్రత్యక్షమై స్వామివారికి ఏదైతే కోరిక ఉందో ఆ నీళ్లను ఆ శూలం వారు వేసినటువంటి శూలాన్ని ఒక భూమిలో పడేటట్టుగా చేయడం, అక్కడ పెద్ద ఏనుగులంత పెద్ద స్థాయిలో రాయి లేచి పడడం, అక్కడ నీరు ఏర్పడము, కంటిన్యూస్గా నీరు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఈ కోనేటిలో జరుగుతుంది.